ప్రభుదినం సజీవులముగా సజీవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు అంగీకారము సేవ చేసేందుకు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ చక్కని దినాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. భౌతికంగా మనం కూడలేనప్పటికీ ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి ఈ ప్రకారం ప్రభుకి సేవ చేయడానికి కలిసి మనం సహవాసంలో గడిపేందుకు ప్రభు ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభువును ఘనపరుద్దాం. సమయంలో ప్రభువును మనం ఆరాధించడంలో ప్రవేశించవనుపు దేవుని వాక్యంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము తీసుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము. అందరము కలిసి మొదటి వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము అందరము కలిసి మొదటి వచనం చదువుకుందాం ప్రార్థనాపూర్వకంగా. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకున్న దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి అని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ప్రభు దినానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా గమనాన్నిచ్చిన మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడి యోగ్యముగా మిమ్మల్ని ఆరాధించి సేవించుటకై మమ్మల్ని సిద్ధపరచం. యేసు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నాం. ఈ 3వ అధ్యాయము 1వ వచనంలో ఆయన యందు లక్ష్యముంచుడి. ఎవరి యందు? యేసు మీద లక్ష్యముంచుడి అని. కన్సిడర్ జీసస్ అని అంటాడు ఇంగ్లీష్లో. ఆ కన్సిడర్ అనే పదానికి రకాలైన అర్థాలు మనం చూస్తాం. కానీ ఇప్పుడు యేసు యందు లక్ష్యముంచుడి, యేసు మీద లక్ష్యముంచుడి అని. ఆరాధన కొరకైన 3 ప్రాముఖ్యమైన తలంపులు ఈ వచనంలో నుంచి మేము ముందుంచాలని కోరుతున్నాను. ఆ 3 తలంపుల కొరకైన ప్రాముఖ్యమైన వాక్య భాగం యేసు మీద లక్ష్యముంచుడి అనేది. ఇప్పుడు మొదటి తలంపుకు మనం వస్తే, ఎవరా యేసు క్రీస్తు? 4వ వచనం 7వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. ఇతడు ఎంత ఘనుడో చూడుడి. కన్సిడర్ హౌ గ్రేట్ దిస్ మ్యాన్ వాస్. ఇతడు ఎంత ఘనుడో చూడుడి. కనుక యేసు క్రీస్తు ఆయన ఘనుడు అనే మాట మనం చూస్తాం. యేసు మీద లక్ష్యముంచుడి అన్నప్పుడు, నేను ఆయన యందు లక్ష్యముంచుడుగా ఆయన ఎవరు? ఇప్పుడు 7వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం, ఆయన ఘనుడు అన్నట్టు మాట. కాబట్టి ఈ మనుషుడు ఎంత ఘనుడో చూడుడి అని. ఎంత ఘనుడు? 1వ అధ్యాయము హెబ్రీ పత్రిక వస్తే మరలా మనం దయచేసి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత వినండి, నీ దేవుడు
నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. ఎంత ఘనుడు అని అంటే తన తోడి వారందరికంటేనూ ఆయన హెచ్చుగా హెచ్చించబడిన వాడు అని. తోడివారు అని అంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము మనము ధ్యానం చేస్తూ వచ్చాం. 1వ అధ్యాయంలో 1వ వచనంలో ప్రవక్తలను గురించి మనము చూస్తాం. ఆ తర్వాత 1వ అధ్యాయము 4వ వచనంలో లోకంలో దూతలను గూర్చి మనం చూస్తాం. దూతల కంటే శ్రేష్టమైన పేరు ఆయన పొందాడట 3-4 వచనాలలో మనం చూస్తాం. ఆ తర్వాత కింద వచనాల్లో కూడా మనం చూస్తాం. అలాగనే మనం గమనించినట్లయితే ఇందాక మనం పాడిన మొదటి పాటలో చాలామందిని గురించి మనం పాడాం. ఆయన మోషే కంటే, ఆయన అహరోను కంటే, ఆయన యోనా కంటే, ఆయన సొలొమోను కంటే, అంటే వీరందరూ చాలా గొప్పవారే. ఇప్పుడు ఈ పత్రిక పౌలు అపోస్తలుడు హెబ్రీలకు రాస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసేటప్పుడు హెబ్రీల దృష్టిలో చాలా గొప్పవాడు ఎవరు అని అంటే మోషే, దైవజనుడైన మోషే, అహరోను కూడాను, అలాగూ యెహోషువ కూడాను. అయితే మోషే ఎంతో ప్రాముఖ్యమైన వాడు హెబ్రీయులకు. ఎందుకు అని అంటే హెబ్రీయుడై పుట్టి ఐగుప్తులో పెంచబడి తర్వాత మిథ్యానరణ్యంకు పారిపోయి దేవుని చేత పంపబడి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును విడిపించి 40 సంవత్సరాలు నడిపించి సముద్రమును పాయలు చేసి దాటించి ఆహారం ఆకాశం నుంచి రప్పించి బండలో నుంచి నీళ్ళని రప్పించి ఇలాగూ అనేకమైన శత్రువుల చేతిలో నుంచి రక్షించి వాగ్దత్త దేశమైన కనాను వరకు నడిపించిన మహానాయకుడు మోషే. కాబట్టి హెబ్రీలకు యూదులకు మోషే అంటే అంత గొప్పవాడు. అయితే ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన విషయానికి మనం వస్తే మోషే కంటేను ఆయన గొప్పవాడు, ప్రవక్తలలో ఘనుడు అనేది మనం చూస్తాం. అంతేకాదు అహరోను యాజకులు మనం చూపిస్తున్నాడు. యాజకుల కంటే ఆయన గొప్పవాడు, గొప్ప ప్రధాన యాజకుడు అని ఆయన గురించి మనం చూస్తాం. అంతేకాదు దూతల విషయానికి వద్దామా అని అంటే ఆయన దూతల కంటే మరి శ్రేష్ఠుడు మనం చూస్తాం. అంతేకాదు యూదులకు, హెబ్రీలకు ధర్మశాస్త్రం దూతల ద్వారా మోషే ద్వారా అనుగ్రహించబడినటువంటి ఆ ధర్మశాస్త్రం వారి దృష్టికి ఎంతో ఘనమైనదిగా వారు ఎంచుతారు. అయితే అంతకంటే మించిన శ్రేష్టమైన మాటలు, వాక్యమును తీసుకుని వచ్చాడు ప్రభు. తన బోధన తీసుకుని వచ్చాడు. మనం చూస్తాము దేవుని వాక్యంలో 2వ అధ్యాయంలో. కాబట్టి ఇలాగున ప్రవక్తల్లో ఘనుడు, యాజకుల్లో ఆయన ఘనుడు, ఆయన బోధకులలో ఆయన ఘనుడు. అంతేకాదు యోనా కంటే శ్రేష్ఠుడు. యోనా కేవలం శాప చేత మృంగబడిన వాడై 3 దినములు చారక గర్భంలో ఉండి బయటికి కక్కబడ్డాడు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణించి సమాధి చేయబడి 3 దినములు సజీవుడై ఆయన తిరిగి లేచాడు. తద్వారా మరణం మీదను అంతేకాదు సమాధి మీదను ఆయనకు శక్తి ఉంది. మరణం యొక్క పాతాళోకం యొక్క తాళపు చేతులు నా చేతిలో ఉన్నాయని చెప్పాడు. ఇలాగ మనం గమనించినప్పుడు ఎన్నో విషయాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారైన ఘనుడు. ఇక అన్నిటికంటే మించిపోతే ఆయన కుమారుడు, మోషే కుమారుడు కాదు. అంతేకాదు దూతలు కుమారుడు అని ఎన్నడూ ప్రభువైన దేవుడు చెప్పలేదు. అయితే అయ్యను కూర్చు అని చెప్పాడు, నీవు నా కుమారుడువు, నేను నిన్ను కన్నాను అని. అంతేనా? 8వ వచనంలో మనం 1వ అధ్యాయాన్ని చూస్తాం. ఆయన అంటున్నాడట ఏమని చివరి భాగంలో, దేవా అంటే
ఆయన దైవత్వాన్ని బట్టి ఆయన ఇంత గొప్పవాడు. నిశ్చయముగానే మోషేలో కానీ అహరోన్లో కానీ ఇంకే మానవుల్లోనైనా కానీ ఈ దైవత్వము, పరిపూర్ణమైన దైవత్వము కనపడదు. కొలస్సీ 2వ అధ్యాయం 9వ వచనంలో పౌలు ఉంటాడు, తర్వాత కాలంలో దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తులో వసించుచు ఉన్నది అని. సో క్రైస్ట్ ఈజ్ ది ఫుల్నెస్ ఆఫ్ గాడ్. అంతేకాదు 3వ వచనంలో మనం చూస్తాం. 3వ వచనంలో ఏమంటాడు ఆయన దేవుని మాయమ యొక్క తేజస్సు, దేవుని తత్వం యొక్క మూర్తిమంతమైనటువంటి వాడు ఆయన. అంతేకాదు ఆయన వారసుడు అనే మాట మనం గమనిస్తే ఇలాగ అనేకమైనటువంటి విషయాలలో, అన్ని విషయాల్లో కూడాను ఆయన శ్రేష్ఠుడే. అందుకనే కొలస్సీ 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాము, ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యం కల నిమిత్తమై ఆయనను సంఘమును శరీరం శిరస్సు నియమించాడట. ఆ తర్వాత మన అపొస్తలుగా 2వ అధ్యాయానికి వస్తే 36వ వచనంలో ఆయన మృతుల్లోంచి లేపి ప్రభు అయిన క్రీస్తును ప్రభునుగాను క్రీస్తునుగా నియమించాడట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనానికి 9వ వచనాన్ని మనం వస్తే ఆయనను మహిమ ప్రభావములు కిరీటముగా ధరించినవనిగా మనం ఆయన చూస్తున్నామట. ఎన్నో విషయాలలో ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క గొప్పతనం విశదపరచబడుతూ ఉంది అని. అందుకని ఇప్పుడు మొదటి తలంపు యేసు మీద లక్ష్యం ఉంచుడి అన్నప్పుడు మొదటి తలంపు ఏమిటి? యేసు మీద లక్ష్యం ఉంచడం. ఇతడెంత గనుడో చూడండి. కన్సిడర్ హౌ గ్రేట్ దిస్ మ్యాన్ వాస్. ఓ యువదే కాలం ప్రభువు దేవుని ఆత్మచేత ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ఆ గొప్పతనం, ఆ మహిమ, ఆ మహత్యం, ఆ దైవత్వం, ఆయన యొక్క సర్వపరిపూర్ణతను గురించి, మహిమ ప్రభావములు గురించి మనం విశదపరచబడి ఆత్మను బోధించబడిన వారమై ఆయనను అట్టివానిగా లక్ష్యం ఉంచి ఆయన ఆరాధించి ఆయన కనపడతాం. సరే, మొదటి తలంపు అయిన తర్వాత ఇప్పుడు 2వ తలంపుకు మనం వస్తే 1వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం రండి దయచేసి 24వ వచనం. 1వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం. దైవజనుడు సమూయేలు ఇశ్రాయేలు జనాంగంతో ఏం మాట్లాడినాడు? వారికి రాజులుగా ఏర్పాటు చేసిన తర్వాత 24 ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని. రెండవది, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకోండి. కన్సిడర్ హౌ గ్రేట్ థింగ్స్ He has done for you. He has done unto you. కాబట్టి ఇప్పుడు రెండవదిగా చూడండి, మీరు యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఏమిటి అని అంటే ఆయన మీ కొరకు చేసిన గొప్ప కార్యములను మీరు చూడండి. ఇందాక మనం చెప్పుకున్న ఆయన గొప్పతనం వేటి ఎందుందో, ఎవరి ఎందుందో, ఏ పేరులో మనం చూచాం? ప్రవక్తను చూచాం, ఆయన దేవుడని చూచాము, ప్రవక్తను చూచాము, అపోస్తలుడని చూచాం, తర్వాత యాజకుడు, ప్రధాన యాజకుడు అని చూచాము, ఇంకా అనేకమైన విషయాలు చూచాం. ఆయన ఒక మనుషునిగా కూడా మనం చూచాం. అయితే వీటన్నిటి ద్వారా ఆయన మన కొరకై చేసిన కార్యములు కూడా విశదపరచబడుతూ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు 2వ అధ్యాయం మనం 1, 2, 3 వచనాలుగా వచ్చినట్లయితే కనుక 3వ వచనంలో దేని గురించి మాట్లాడాడు పౌలు అపొస్తలుడు? ఇంత గొప్ప రక్షణను. ఆ మాట గమనించడం దయచేసి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బోధించుడు చేత ఈ రక్షణ ఆరంభమైంది. ఆయన 3వ వచనంలో రక్షణ గురించి మాట్లాడాక అట్టి రక్షణ ప్రభు బోధించు చేత ఆరంభమైంది. అవును, నిజమే. కనుక ఆ రక్షణ గురించి ఆయన మనకు బోధించాడు.
అంతేకాదు రక్షణను గూర్చిన జ్ఞానం ఇచ్చాడు. అంతేకాదు తండ్రిని గూర్చి మనం బోధించాడు. ఆ తండ్రిని గూర్చిన జ్ఞానం మనకు అనుగ్రహించాడు. ఇలాగా ఆయన మరణ పుస్తాపన పునరుత్థానాల గురించి మనం బోధించాడు. తద్వారా మనకు కలుగుతున్న పాపక్షమాపణ రక్షణ గురించి మనం చూస్తాం. కాబట్టి ఎన్ని గొప్ప కార్యములు ఆయన మన కొరకు చేశాడు అనే విషయానికి మనము వచ్చినట్లయితే ఆయన చేసిన గొప్ప కార్యములు అసమానమైనవి. ఈ లోకంలో శరీరరీత్యా లోకము దాని సంబంధమైన వాటివి మాత్రమే కాదు, దైవికంగా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆయన చేసిన గొప్ప కార్యములు అనేకములోని. నతనేలుతో ఒక మాట అన్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో, నీవు ఇంతకంటే గొప్ప కార్యములు చూతువు. అవును, నిజమే. ఏమిటి ఆ గొప్ప కార్యం అనేది మనం గమనిస్తే ఆ అధ్యాయంలో చివరి వచనాలకు మనం వచ్చినప్పుడు, మనుష్య కుమారునికి పైగా దూతలు ఎక్కుటయును దిగుటయును నీవు చూతువు అని అన్నాడు. అంటే ప్రభు ఏ గొప్ప కార్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? యోనాను గురించిన సూచక్రియ చెప్పాడు యేసయ్య. మోకకు సూచక్రియ చూపించు నీవంటే ఆ తరం వారితో మాట్లాడుతూ, యోనాను గురించిన సూచక్రియ తప్ప మరొక సూచక్రియ ఏది నేను మీకు చూపను. ఎందుకు అనంటే అది వారి కొరకై లోకం కొరకై ఆయన చేయబో గొప్ప కార్యం. ఆ సూచక్రియ యోనా ఆయన మరణపు స్థాపన పునరుత్థానాలు మనకు చూపిస్తూ ఉంది అని. ఆ తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ పండగ దినాన గ్రీసు దేశస్తులు కొంతమంది వచ్చి మేము యేసును చూడగోరుచున్నాము అని అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళి వారికి కనపడలేదు. కానీ అయితే ప్రభు ఒక సంగతి చెప్పి పోయి వాళ్ళకి మాట చెప్పమన్నాడు. ఏ సంగతి ఏం చెప్పాడు? అక్కడ గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన అది ఒంటరిగానే ఉండి చచ్చిన విస్తారంగా ఫలించను. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరణం. ఆయన తన మరణమును గూర్చి అని మాట్లాడాడు. నిశ్చయముగా ఆయన గొప్ప కార్యం మన కొరకై చేశాడు అనంటే, ఆయన మరణించడం అనేది మన మరణాన్ని తప్పించి మనం రక్షించడం మరణం నుంచి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం అని ఇప్పటికే ధ్యానం చేశాం. ఆయన చేసిన గొప్ప కార్యం మరణం యొక్క బలం గల అపవాదాన్ని నాశనం చేశాడు. అవును, నిజమే. దాన్ని బట్టి చూస్తే మరణం యొక్క బలమును ఆయన మృంగివేశాడు. పునరుత్థానం ద్వారా జీవమును అక్షతను వెల్లోని తెచ్చాడు. ప్రభువైన క్రీస్తు 3వ దినం తిరిగి లేచడం వలన తనది విశ్వసించే వారందరినీ నీతిమంతులు తెచ్చాడు. ఒక్కసారి ఈరోజు ఆలోచిద్దాం మన జీవితాలు. మొదటిగా చూసాం, యేసు మీద లక్ష్యం ఉంచుడి అంటే ఆయన గొప్పతనం గురించి మీరు జ్ఞాపం చేసుకోండి, తలంచండి. రెండవది, ఆయన మీ కొరకు ఎట్టి కార్యములు చేసిన. ఇశ్రాయేలు గురించి ఒక మాట చెప్పి ముగింపుకు వెళ్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తే, ఐగుప్తులో నుంచి ఆయన మిమ్మల్ని ఎలాగో తోడుకొని వచ్చాడు, గద్ద రెక్కల మీద ఆయన మిమ్మల్ని ఎలాగా మోసుకొని వచ్చాడు. అంతేకాదు ఆయన తనకు స్వకీయమైన సంపాద్యంగా మిమ్మల్ని ఎలాగా చేసుకున్నాడు. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనంలో మీరు స్వల్ప జనమైన ఆయన మిమ్మల్ని ఎలాగా ప్రేమించాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనంలో మనుషుడు తన కుమారుని ఎత్తుకొని ఆయన మిమ్మల్ని ఎలాగా ఎత్తుకున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 14వ వచనం, కాపరి తన గొర్రెపిల్ల రొమ్మును ఆనించుకొని మోయినట్లు ఎలాగా మిమ్మల్ని మోసాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం, పూర్వదినములన్నిటినూ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాడు. ఇలాగా చూస్తాం. ప్రవక్త యెషయాకి ఏం చెప్తాడు? అందుకనే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనంలో ఏం మాట అంటాడు? యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనం, రెండు దయచేసి 64వ అధ్యాయము యెషయా గ్రంథం 64వ అధ్యాయమేనా?
63వ అధ్యాయం, క్షమించండి, 63వ అధ్యాయం 7వ వచనం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానం చేద్దాం. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు వంశస్థులుగా ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. ఇంకేం చెప్పాలి? ఇశ్రాయేలు వంశస్థుల కొరకై ఆయన చేసిన యెహోవా మనకు చేసిన వాటిని బట్టి. ఆమెకి ఇందాక పాడాం, 2వ పాట పాడాం, ప్రభు గొప్ప కార్యములు చేశానని. ఎవరి కొరకు చేశాడు? ఈరోజు లోకంలో మానవాళ్ళందరి కొరకు, తనందు విశ్వాసం ఉంచిన వారి కొరకు ఆయన చేసిన కార్యములు ఇంకెన్నో గొప్ప కార్యములు. ఒక్కసారి నీకు నీవు తలంచుకో, నీలో నీవు ఆలోచించుకో. ఆయన నీ కొరకు చేసిన కార్యములు ఏంటో ఒక్కసారి ధ్యానం చేయి. ఆయన భీకర కార్యములు విక్రములు గురించి తలంచు. కన్సిడర్ హౌ గ్రేట్ థింగ్స్ హి హాస్ డన్ అంటు యూ. ఇప్పుడు 3వ తలంపుకు మనం వద్దాం. 3వ తలంపుకు మనం వచ్చినప్పుడు రండి దయచేసి కీర్తన గ్రంథానికి వెళ్దాం. 140 కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 3వ వచనం. 145వ కీర్తన 3వ వచనం. రండి దయచేసి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమునందతగినవాడు. ఇక్కడ మనం చూస్తే యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమునంతైనవాడు. ది లార్డ్ ఈజ్ గ్రేట్ అండ్ హీ ఈజ్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. కన్సిడర్ హౌ గ్రేట్ దిస్ మ్యాన్ వాస్. Secondly, consider how great things he has done unto you. Thirdly, consider how greatly he is to be praised and how greatly we should worship him. అందుకనే అబ్రాహామును గురించి మనం చూస్తే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం అదే వచనంలో మనకి చక్కని మాట మనకుంది. 4వ వచనం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. ఇద్దరెంత గనుడో చూడుడి, మూల పురుషైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాను. ఏమిచ్చాడండి? శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు. ఎందుకు? అటు శ్రేష్టమైనటువంటి వాటిని పొంద ఆయన అర్హుడు. ఆయన అర్హుడు కనుక ఏమిటి ఆ శ్రేష్టమైనవి అనేది ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయంలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 2 దయచేసి మనకు 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ చివరి భాగంలో నేను చదువుతున్నాను. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. వినండి ఆ మాట. మోషే కంటే ఎక్కువగా మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడు. కనుక ఈయన ఒక అసమానమైన వాడు, అట్టి అసమానమైన మహిమకు ఆయన పాత్రుడు, మహిమ పొందదైన వాడు. అవును, ప్రభు అయిన దేవుడు అన్నాడు యెషయా గ్రంథంలో, నాకు రావలసిన మహిమను నేను ఎవరికి ఇచ్చువాడును కాను. యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో, నాకు కీర్తి స్తోత్రం మహిమలు కలుగుటకే. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో, నా మహిమ నిమిత్తమై నేను సృజించాను, నా పేరు పెట్టాను, వారిని రప్పించు. కాబట్టి ప్రభు అయిన దేవుడు ఆయన పొందవలసిన అతి శ్రేష్టమైన వస్తువు ఈవులు లేక ఏమిటి అనంటే ఆయన మన ద్వారా మహిమ ప్రభావములు ఘనత పొందతైనటువంటి వాడు అని. ఒక వ్యక్తి తన జీవితంలో ప్రభువైన క్రీస్తుని ఎలాగా మహిమపరచగలడు? అందుకే 50వ కీర్తనలో మనం చూస్తాం. 50వ కీర్తనలో ఆయన అంటాడు కదా, 20-21 వచనాలలో,
స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచూ ఉన్నాడు. 50వ కీర్తనల గ్రంథం దయచేసి రండి. 22వ వచనం, 3వ వచనం అండి. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. కాబట్టి ఆయన మహిమపరచబడవాళ్ళు కోరుతూ ఉంటుండగా, మోషే కంటే, ఇంటి కంటే, మరిదేనికంటే నువ్వు ఎక్కువైన మహిమకు అర్హుడుగా ఆయన ఎంచబడుతుండగా, అటు ఆయనను మన జీవితాలలో మహిమపరచాలి అని అంటే స్తుతియాగమును అర్పించాలి అని. 145వ కీర్తన అందుకే 3వ వచనం చదివాం. ది లార్డ్ ఈజ్ గ్రేట్ అండ్ హీ ఈజ్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. ఆయన ఎంతో ఎక్కువగా, అధికంగా, ఉన్నతంగా, అసమానంగా ఆయన మాత్రమే హెచ్చింపబడదైనవాడు, స్తుతింపబడదైనవాడు, ఆరాధనలు పొందదైనవాడు. ఘనత, మహిమ, ప్రభావములు నాడు నేడు యుగ యుగాలకు పొందదైనవాడు. కాబట్టి ఉదయకాలం ఆ ప్రభువుకు శ్రేష్టమైనవి మనం ఇద్దాం. శ్రేష్టమైనవి ఏదో అబ్రాహం ఇచ్చిన రకాల వస్తువులు కాదు, నాడు వారు తీసుకొని వచ్చిన అర్పణలు, బళ్ళు కావు. ఈరోజు శ్రేష్టమైనవి ప్రభువైన దేవునికి ఏమిటి అని అంటే 51వ అధ్యాయము కీర్తనల గ్రంథం 17వ వచనం 16లో చూస్తాం. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, నీవు బలిని కోరువాడువు కావు. 17వ వచనం. అయితే ఇష్టమైంది ఏంటి? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. 19వ వచనం. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. నీకు అంగీకృతములగును అనే మాట మనం చూస్తే అవి ఆయనకు ఎంతో ఇంపైనవి, అవి ఆయనకు ఎంతో సువాసనకరమైనవి, ప్రియమైనవి. 61వ కీర్తన గ్రంథం 30-31 వచనాలలో కీర్తనగాడు దావీదులాగంటాడు, కీర్తనలతోనూ కృతజ్ఞతాస్తుతులతోనూ నేను యెహోవాను ఆయన నామమును ఘనపరచెదను. ఎందుకనగా ఏలైనగా ఎద్దు కంటెను, క్రొవ్వును, డెక్కలు గల కోడె కంటెను అది యెహోవాకు ప్రియము, ప్రీతికరమైంది. కాబట్టి శ్రేష్టమైన ప్రభువైన దేవునికి అంగీకారమైన, ఆయనకు ఇష్టమైన, ప్రీతికరమైన అర్పణలు ఈ ఉదయకాలం ముందు అర్పించి ఆయన మనం గొప్పగా ఆరాధించి ఘనపరచుదముగా. కానీ హెబ్రీ 13-15 మీకు అందరికీ బాగా తెలిసిన వచనమే. స్తుతియాగము అంతేకాదు, యెహోవా ఫలమును ఆయనకు మనము అర్పించదము అని. కనుక ఈ తలంపులు మన హృదయంలో ఉంచుకొని ఇప్పుడు ప్రభువును ఆరాధించడంలో ప్రవేశిద్దాం. 3 తలంపులు జ్ఞాపం చేశాను. ఆ చిన్న మాట మీద ఆధారం చేసుకొని యేసు మీద లక్ష్యం ఉంచుడి అని అన్నప్పుడు హెబ్రీ 7:4లో మళ్ళీ జ్ఞాపం చేశాను. కన్సిడర్ హౌ గ్రేట్ దిస్ మ్యాన్ వాస్. సో వీ నీడ్ టు కన్సిడర్ అండ్ సీ అండ్ బిహోల్డ్ అండ్ మెడిటేట్ అండ్ రిమెంబర్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది యూనిక్నెస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనము, మహిమ, మహాత్మ్యము, అసమానత్వమును మనము ఆలోచించాలా, తలంచాలా, ధ్యానించాలా, జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది జ్ఞాపకం చేస్తాను. ఏంటి రెండవది? మనం జ్ఞాపకం చేసుకున్న సందర్భంలో అక్కడ అంటాడు కదా, హౌ గ్రేట్ థింగ్స్ హి హస్ డన్ అంటు యూ. కన్సిడర్ హౌ గ్రేట్ థింగ్స్. సో కన్సిడరింగ్ ది గ్రేట్నెస్ అండ్ యూనిక్నెస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సెకండ్లీ, కన్సిడరింగ్ ది great things which Lord has done unto you individually, as family, as church, collectively. వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘముగా, సవిశ్వాసులుగా ప్రభు మన కొరకు చేసిన ఆయన గొప్ప కార్యములు ఇశ్రాయేలు వెలుగులో కొన్ని జ్ఞాపం చేస్తూ వచ్చాను. ఆయన మన కొరకు చేసిన వాటిని కొన్ని నేను జ్ఞాపం చేస్తూ వచ్చాను. ఒక్కసారి ఆలోచించు, నీ జీవితంలో వ్యక్తిగతంగా కళ్ళు మూసుకొని మౌనంగా ప్రభు సన్నిధిలో కొన్ని నిమిషాలు మనం ఉండబోతుంటుండగా ఆయన నీ కొరకై చేసిన గొప్ప కార్యములందు ఇష్టం కలిగి వాటిని ధ్యానించు. 111వ కీర్తన
అదే మనం చూస్తాం 2-3 వచనాలు. వాటి యందు ఇష్టం కలవారు వాటిని గురించి ఆలోచిస్తారు, ధ్యానిస్తారట. అర్థం చేసుకో, ఆయన నీ కొరకై చేసిన గొప్ప కార్యములు. 3దిగా మనం చూసాం, ఇన్ రెస్పాన్స్ టు ఆల్ ది గ్రేట్ థింగ్స్ విచ్ హీ హస్ డన్ అంటు us, we need to respond in worshiping and praising very greatly to be praised. కనుకనే శ్రేష్టమైనవి, ఆయనకు అంగీకారమైనవి, ప్రీతికరమైనవి ఆయనకు అర్పించి ఉదయకాలం ముందు ఆయన్ను గొప్పగా ఆరాధిద్దాం, ఘనంగా ఆరాధిద్దాం. ఆరాధనకి వెళితే బైబిల్లో మనం చూస్తాం, దూతలు, కెరూబులు, శరాపులు దివరాత్రాలు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని ఆయన ఆరాధిస్తున్నారు. అంతేకాదు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయానికి మనం వస్తే ఆ 24 పెద్దలు ఆరాధిస్తున్నారు. అంతేకాదు దూతల స్వరం మనకు వినపడుతుందో ఆరాధిస్తున్నారు. అంతేకాదు విమోచించబడిన వారు రక్షణ కొరకు ఆరాధిస్తున్నారు. అంతేకాదు సమస్త సృష్టి ఆయన ఆరాధిస్తుంది. కాబట్టే ఈరోజు ఉదయకాలం రక్షించబడిన మన జీవితాల్లో ఆ ప్రభువు గొప్పగా స్తుతినంత తీరవాడు. ఆయన ఘనంగా గొప్పగా ఆరాధించి ఆయనకు అంగీకారము, ప్రీతికరము, ఇష్టమైన సేవను ఆయనకు మనం చేద్దాం. ఇప్పుడు మనం ఆరాధనలో ప్రవేశిద్దాం.